ఒక మహిళ అకస్మాత్తుగా 10 సంవత్సరాలుగా మూసేసి శిథిలావస్థలో ఉన్న ఇంట్లోకి వచ్చి గట్టిగా ఏడవడం ప్రారంభిస్తుంది. ఆ మహిళ ఏడుస్తూ, "నా కూతురెక్కడుంది? నా కూతురిని నా దగ్గరికి రప్పించండి. నా కూతురికి పరిచయం చేయండి" అంటూ అరుస్తుంది. అప్పుడొక నర్స్ అక్కడికి వచ్చి ఆమెను లాగి గట్టిగా ఒక చెంపదెబ్బ కొడుతుంది. నర్స్ ఆ మహిళతో చెబుతుంది, "మీకు 10 సంవత్సరాల తర్వాత మీ కుమార్తె గుర్తొచ్చిందా? పాపం మీలాంటి తల్లి జీవించి ఉండడం కన్నా చనిపోవడం మంచిది" అని అంటుంది. 10 ఏళ్ల తర్వాత ఆ ఇంటికి వచ్చి బోరుమని ఏడుస్తున్న ఆ మహిళ ఎవరు? ఆ నర్స్ ఆ మహిళను ఎందుకు చెంపదెబ్బ కొట్టింది? ఈ మొత్తం సంఘటనలో నిజ నిజాలు తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్‌కు కొత్తవారైతే దయచేసి వీడియోకి లైక్ చేసి మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రత్యేకమైన ముఖ్యమైన కథలను మీకోసం అందిస్తూనే ఉంటాము. మరియు వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ నిజమైన సంఘటన నోయిడాలో ఒక నిర్మానుషమైన ఇంట్లో జరిగింది. ఆ ఇంట్లో ఒక మహిళ నివసించేది. ఆ మహిళ పేరు మాయ. మాయాకి లోకంలో ఎవరూ లేరు. ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. తను కడుపుతో ఉంది. దీంతో ఆమె ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆమె ఇంటి నుండి బయటికి రాలేదు. ఇంట్లోనే ఉంటూ వ్యాపారం చేసుకుంటూ ఉండేది. నెమ్మదిగా సమయం గడుస్తుండటంతో మాయ పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. మాయ తన కూతురిని ఎంతో ప్రేమగా పెంచుకుంది. కానీ ఆ పాపను చూసుకుంటూ ఉంటే మాయ వ్యాపారం నడవలేకపోయేది. తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటే తన పని తను చేసుకోలేనని, పని చేసుకోపోతే బిడ్డని చూసుకోలేనని, పనికి అంతరాయం కలుగుతుందని అనుకుంటూ ఉండేది. అలా ఏదో తిప్పలు పడుతూ అదే విధంగా 6 నెలలు లాక్కొచ్చింది. 6 నెలల తర్వాత వాళ్ళింట్లో తిండి లేదు. మాయ దగ్గర డబ్బులు లేవు. పని చెయ్యలేక రోజంతా పాప బాగోగులు చూసుకుంటూ గడిపేందుకు సమయం లేక ఆర్థిక పరిస్థితి మరియు ఆమె యొక్క స్థితి దిగజారింది. అప్పుడు ఒక రోజు మాయ చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. అలాంటి నిర్ణయం బహుశా ఎవరూ తీసుకుని ఉండరు. మాయ తన 6 నెలల కూతురిని ఇంట్లో బంధించి నగరానికి వెళ్లిపోయింది. ఆమె ఇల్లు నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే వెళ్లే ప్రాంతం అది. అటువైపు సాధారణంగా ఎవ్వరూ వెళ్లరు. మాయా పని కూడా అలాంటిదే. నిర్మానుష్యమైన ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాల్సి వచ్చింది. నెమ్మదిగా సాయంకాలం కావడంతో ఇంట్లో బంధించిన చిన్నారి ఆకలితో బోరున విలపిస్తుంది. కాని చుట్టుపక్కల ఆమెకు సహాయం చేసే వారే లేరు. ఆ విధంగా రాత్రంతా బిడ్డ ఆకలితో బాధతో ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజున ఉదయం కిరణ్ అనే వ్యక్తి మాయా ఇంటివైపు వెళ్ళాడు. అప్పుడక్కడ చిన్న పాప ఏడుపు శబ్దం కిరణ్ కి అటువైపు ఆకర్షించబడ్డాడు. మాయా ఇంటికి వెళ్ళాడు. ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడడానికి కిటికీ నుంచి తొంగి చూశాడు. చాలాసేపు చుట్టూ వెతికినా ఏమీ కనిపించలేదు. బహుశా ఇంట్లో ఎవరో బిడ్డను చూసుకుంటున్నారని కిరణ్ అనుకున్నాడు. దీంతో కిరణ్ చిన్నారిని అదే పరిస్థితిలో వదిలేసి వెళ్లిపోయాడు. తన పని తను చేసుకుంటూ పోయాడు. కానీ మళ్ళీ కిరణ్ తన పని నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఆ పాప ఏడుపు శబ్దం వినిపించింది. ఆ ఏడుపు శబ్దం రోజంతా అతని మనసులోనే ప్రతిధ్వనిస్తుంది. కిరణ్ నిరంతరం ఒకే బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ చిన్నారి ఏడుపును బట్టి ఆమె చాలా రోజులు బాధపడుతుందని స్పష్టమయ్యింది. చిన్నారి ఆకలితో తీవ్రంగా బాధపడుతుందని అనుకున్నాడు. అప్పుడు సాయంకాలం కావడంతో కిరణ్ కావాలనే మాయా ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి కూడా చిన్నారి ఏడుపు వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ స్వరం చాలా తక్కువగా వినిపిస్తుంది. పాప ఏడుపుతో గొంతు మొత్తం ఎండిపోయినట్లుగా అనిపించింది. ఇక అతను ఏమీ ఆలోచించకుండా ఒక రాయిని తీసుకుని ఆ రాయితో కిటికీ గ్లాసును పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. కిరణ్ లోపలికి వెళ్లి చూడగా మంచంపై పడి ఉన్న 6 నెలల చిన్నారి కనిపించింది. ఆ చిన్నారి పరిస్థితి విషమయ్యింది. బిడ్డ శరీరం వేడెక్కింది. తీవ్రమైన జ్వరం. కిరణ్ వెంటనే ఆమెను తన చేతుల్లోకి తీసుకుని మంచినీళ్లు తాగించి వెంటనే పోలీసులకి ఫోన్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. పాప దాదాపు 36 గంటల ఆకలితో దాహంతో ఉందన్న విషయాన్ని తెలుసుకున్నారు. 36 గంటల పాటు పాలు తాగకుండా ఆ చిన్నారిని ఆ ఇంట్లో నిర్బంధించారు. నీళ్లు కూడా తాగలేదు. ఇప్పుడు పోలీసులు ఆ చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు కిరణ్ కృతజ్ఞతలు చెప్పి వెంటనే అక్కడి నుంచి ఆస్పత్రికి చేయించారు.
కొద్ది రోజులుగా చిన్నారికి వైద్య పరీక్షల్లో ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రులంటే ఆ ఇంటి యజమాని కోసం వెతకడం మొదలుపెట్టారు. పోలీసులు ఎంత వెతికినా కానీ మాయా ఇల్లు వదిలి వేరే ఊరికి వ్యాపారం చేసుకునేందుకు వెళ్లడంతో ఆ ఇంటి యజమాని జాడ కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రి సిబ్బంది ఆ చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. ఎవరో ఒకరు ఆ చిన్నారికి ఆహారం అందిస్తూ, ఆడిస్తూ ఉండేవాళ్ళు. ఆసుపత్రి సిబ్బంది చిన్నారిని బాగా చూసుకుంటారు. కాలం నెమ్మదిగా గడిసిపోయింది. ఆ బిడ్డకు ఇప్పుడు పూర్తిగా నయమైపోయింది. ఆ ఆసుపత్రిలో ఒక నర్సు ఉంది. ఆమె పేరు అభి. అభి తరచూ ఆ పాపతో గడిపేది. అభి స్వయంగా అనాథ కావడంతో చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరగడం వల్ల క్రమంగా ఆ చిన్నారితో ఆమెకి గాఢమైన అనుబంధం ఏర్పడింది. చిన్నారి బాధను బాగా అర్థం చేసుకుంది అభి. ఆ చిన్నారి తన కూతురులాగా పెంచడంతో ఒకరోజు ఆసుపత్రి వైద్యులు చిన్నారిని డిశ్చార్జ్ చేశారు. మరియు తల్లిదండ్రులు కనిపించకపోవడంతో పోలీసులు ఆమెను అనాథాశ్రమంలో వదిలేస్తారు. పోలీసులు ముందున్న ఏకైక మార్గం ఆ చిన్నారిని అనాథాశ్రమంలో ఉంచటం. మరుసటి రోజు అభి జాబ్ కి వచ్చినప్పుడు ఆసుపత్రిలో బిడ్డ కనిపించకపోవడంతో ఆమె చాలా కలత చెందుతుంది. ఆమె బిడ్డను ఆసుపత్రిలో అన్ని చోట్ల వెతకడం ప్రారంభిస్తుంది. అభి తన సిబ్బందిని అడుగుతుంది. నా బిడ్డ ఎక్కడా కనిపించటం లేదు అని అడుగుతుంది. సిబ్బంది ఆశ్చర్యంగా మీకు ఇంకా వివాహం కాలేదు, మీకు పిల్ల ఎక్కడి నుంచి పుడుతుంది అంటాడు. అప్పుడు అభి మాట్లాడుతూ నేను నా కుమార్తె గురించి మాట్లాడడం లేదు. ఆసుపత్రిలో చేరిన ఆ చిన్న పాప గురించి చికిత్స పొందుతున్న ఆ చిన్న పాప గురించి నేను అడుగుతున్నాను అంటుంది. నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పాను. అయినా కూడా ఎందుకు పాపను పంపించారు అని అంటుంది. చిన్నారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన పోలీసులు ఆమెని అనాథాశ్రమానికి తరలించారని చెప్తారు. ఇది విన్న అభి చాలా కంగారు పడి కలత చెందుతుంది. అనాథాశ్రమం అడ్రస్ అడిగితే కొంతమంది సిబ్బంది అడ్రస్ చెప్తారు. ఆ పాపని ఎందుకు వెతుకుతున్నావు అని అడుగుతారు. అప్పుడు అభి ఆ బిడ్డ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను. ఆమె జీవితం నాలా కాకూడదు. ఇది విని కొందరు సిబ్బంది నీకింకా పెళ్లి కాలేదు, మరి ఆ బిడ్డని ఎలా చూసుకుంటావు అని అడుగుతారు. అప్పుడు అభి కంగారు పడకుండా సమాధానమిచ్చింది. ఆ పాపని ఎలాగైనా నేను చూసుకుంటాను అని చెప్తుంది. ఆ తర్వాత అభి నేరుగా అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడి చిన్నారిని దత్తత తీసుకుని కొన్ని పేపర్లు వర్క్ తర్వాత అభి చట్టబద్ధంగా ఆ బిడ్డను దత్తత తీసుకుంటుంది. ఇప్పుడు ఆ చిన్నారి అధికారికంగా అభి కూతురు. అభి పాపను తన ఇంటికి తీసుకువచ్చి ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలు పెడుతుంది. అభి ప్రతిరోజు తోడుగా ఉండేది. ఆస్పత్రికి తనతో పాటు తీసుకెళ్లేది. ఆ పాప కొంచెం పెద్దయ్యాక ఆమెను పాఠశాలలో చేర్పించింది. అభి ఇప్పుడు ప్రతిరోజు ఉదయం తన పని చేసుకుని ఆస్పత్రికి వెళ్లేది. సాయంత్రం ఆమె పని ముగించుకొని మొదట పాపను పాఠశాల నుంచి వెళ్లి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చేది. అభి కూడా ఆ బిడ్డను కన్నబిడ్డలా చూసుకోవడం, ఆ బిడ్డ తనను అమ్మ అని పిలవటం అభి హృదయం ఆనందంతో నిండిపోయేది. అభికు తానే కన్నతల్లి అనిపించేది. తన జీవితంలో శూన్యం ఇప్పుడు పూర్తిగా పోయింది. సమయం నెమ్మదిగా గడుస్తోంది. పిల్ల కూడా రోజు రోజుకి పెద్దదవుతోంది. అకస్మాత్తుగా ఒక రోజు చిన్నారి తన తల్లి అభిను ఒక ప్రశ్న అడుగుతుంది. అమ్మ నాన్న ఎక్కడున్నాడు అని. ఆ స్కూల్లో పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళని తీసుకెళ్లడానికి వస్తూ ఉంటారని, కానీ నేను మా నాన్నని ఎప్పుడు చూడలేదని, అతను ఎక్కడ నివసిస్తాడని అడుగుతుంది. ఆ ప్రశ్న విని అభి లోపల నుండి చాలా అశాంతి చెలరేగుతుంది. ఎందుకంటే ఆ బిడ్డ యొక్క నిజమైన తల్లిదండ్రులు ఎవరో ఆమెకే తెలియదు. దాని గురించి ఆలోచిస్తూ అభి కాసేపు మౌనంగా ఉండిపోయింది. బిడ్డకు ఎలా సమాధానం చెప్పాలా అని అనుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి తన తండ్రి గురించి అభిని అడిగినప్పుడు మొదట అభి కంగారు పడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క నిజమైన తల్లిదండ్రుల గురించి ఆమెకి కూడా ఏమీ తెలియదు కాబట్టి. అప్పుడు అభి తన తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడని చిన్నారికి అబద్ధం చెప్తుంది. ఇది విన్న అమ్మాయి చాలా బాధపడుతుంది. కానీ తన తల్లితో ఏమీ మాట్లాడకుండా అభిను తన ప్రపంచంగా భావించడం స్టార్ట్ చేస్తుంది. అభితో కలిసి జీవించడం స్టార్ట్ చేస్తుంది. అయితే పాప ఇప్పుడు చిన్నది కాబట్టి సరిపోయింది. కానీ పెద్దయ్యాక నిజం చెప్పాలి వస్తుంది.
అని అభి మనసులో అనుకుంటుంది. ఈ కారణంగా అభి ఆ అమ్మాయి యొక్క నిజమైన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు అభి పోలీసుల వద్దకు వెళ్లి, సార్, నేను బిడ్డని దత్తత తీసుకున్నాను. ఆమె తల్లిదండ్రులు ఎవరు అని తెలుసుకోవాలనుంది అని ఆమె చెబుతుంది. ఆమె తండ్రిని కలవాలనుంది అంటూ అడుగుతుంది. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం గతంలోనే ప్రయత్నించామని పోలీసులు చెప్తారు. కానీ ఆచూకీ లభించకపోవడంతో ఎంక్వైరీ ఆపేశామని, అయితే అభ్యర్థనకు మేరకు మరోసారి ఆ చిన్నారి తల్లిదండ్రులను వెతికే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా అక్కడికి వస్తారని అనుకునేది. ఎవరైనా ఆ ఇంటికి వస్తారేమో అని రోజు వెయిట్ చేసి రోజులు గడుస్తూ చూసేది. అలా 3, 4 ఏళ్లు గడిచాయి. చిన్నారి తల్లిదండ్రుల జాడ కనిపించలేదు. ఆశలు మెల్లమెల్లగా మాయమైపోయాయి. కానీ ఆమె మనసు మాత్రం వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంది. ఆ ఇంటిని గమనిస్తూనే ఉంది. అలా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే రూట్ నుంచి ఆస్పత్రికి వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంటి లోపల నుంచి ఏడుపు శబ్దం వినిపించింది. ఆమె మాయ ఇంటి దగ్గరికి వెళ్ళింది. అక్కడ చుట్టూ చూసింది. అక్కడ ఓ మహిళ బోరున విలపిస్తుంది. ఆమె మాటలు తన హృదయాన్ని చీల్చేశాయి. నా కూతురు ఎక్కడుంది? నా కూతురు నాకు తిరిగి ఇవ్వండి అంటూ అదే పనిగా ఏడుస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన పట్ల ఏదో జాలి కలిగింది. ఈ సన్నివేశం చూసిన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె ఆ అమ్మాయి తల్లి అని గ్రహించింది. ఆ మహిళ వద్దకు వెళ్లి కోపంగా ఆమె చెంపపై 4 దెబ్బలు కొట్టింది. అంత చిన్న పిల్లని ఈ పరిస్థితిలో వదిలేసి ఎన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి, నీలాంటి తల్లి అసలు సిగ్గుందా నీకు అని అడుగుతుంది. మీలాంటి తల్లి అసలు తల్లేనా? అసలు తల్లి అనే పేరుకి మీరే ఒక కలంకలం అంటూ అరిచింది. ఇక ఆ అవమానానికి మాయ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాప బాధలు దాగి ఉన్నాయి. చూడు ఒక తల్లి తన కూతుర్ని ఎందుకు వదిలేస్తుంది అని అడిగింది. ఆమె మాటలు విని మరింత చిరాకు వచ్చింది. సొంత కూతుర్ని ఈ స్థితిలో వదిలేయడానికి ఓ తల్లికి ఎలాంటి కష్టం ఉంటుంది? ఈ ప్రశ్న మదిలో తిరుగుతూనే ఉంది. మాయ ఇప్పుడు తన కథ మొదలు పెడుతుంది. చూడు నేను వ్యాపారం చేస్తున్నాను. నా కూతురు పుట్టినప్పుడు నా దగ్గర ఎవరూ రాలేదు. వ్యాపారం చేయడం తప్ప నాకేమీ తెలియదు. నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. నా కూతురు నాతో ఉన్నంత కాలం నాకు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. ఎవరూ నా దగ్గరికి రాకపోతే నేను డబ్బులు ఎలా సంపాదిస్తాను? అందుకనే నేను నా కుమార్తెను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పింది. మాయా కథ విన్న కోపం కాసేపు చల్లారినా ఆమెకు అర్థం కాలేదు. ఒక తల్లి తన బిడ్డని ఎలా విడిచిపెట్టగలదు అని. మాయ వేశ్య అని తెలుసుకుంటుంది. ఆమె తన ఇంట్లో వ్యాపారం చేసేది. బిడ్డ పుట్టినప్పుడు వారితో సంబంధాలు లేవు. దాంతో వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. మీ అమ్మాయి తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఉంది. కోపంగా మీ అమ్మాయి ఇప్పుడు తన తండ్రి గురించి అడుగుతుంది. కానీ నేను మీ అమ్మాయికి సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెబుతుంది. మాయ చేతులు జోడించి కూడా ఈ విషయంలో నాకు కూడా తెలియదు. నేను చేసే వ్యాపారంలో చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు గర్భవతిని అయ్యానో కూడా నాకు తెలియదు. నేను తెలుసుకోలేకపోయాను. ఆ మాటలు విని కోపం మరింత పెరిగింది. ఆమె మాటలు హృదయాన్ని కుదిపేశాయి. కూతురు కోసం తల్లి కర్తవ్యం ఏంటో ఆమెకు అర్థమయ్యింది. కానీ మాయ కళ్ళల్లోకి చూడగానే ఆ మహిళకు తన మీద ఎక్కడో పశ్చాత్తాపం ఉందని గ్రహించింది. అప్పుడే మాయా ముఖంలో తీవ్ర విషాదం కనిపించింది. తన కూతురి పట్ల ఆమె ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తుందో అర్థమయ్యింది. మాటలు ఆమెకు తన బాధ్యతను అర్థమయ్యేలా చేశాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కూతురు జీవితంలోకి తిరిగి రావడానికి తను ఏమైనా చెయ్యగలనని ఆమె అనుకుంది. అందుకని మాయాతో, చూడు, ఈ రోజు నుండి నీ బిడ్డ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఆ బిడ్డ ఇక మీది కాదు. ఆ బిడ్డ ఇప్పుడు నాది. నేను ఆ బిడ్డను బాగా పెంచుకున్నాను. ఆ బిడ్డ జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాను. మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. కానీ ఇక నుండి మీరు మీ బిడ్డని చూడడానికి రాకూడదు. మీకు సంతానం ఉంది అనే విషయాన్ని మర్చిపోండి. మాయా మాటల్ని శ్రద్ధగా విని తన కూతురు గురించి ఎంతగా ఆందోళన చెందిందో గ్రహించింది. ఆమె నమ్మింది. తన కూతుర్ని ఇప్పుడు మంచి ఇంట్లో పెరుగుతుంది కాబట్టి ఇక తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె అర్థం చేసుకుంది. మాయ నవ్వుతూ తన కూతుర్ని అభితో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ చిన్నారితో కలిసి జీవించటం ప్రారంభించింది. ఆమె జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతోంది.
ఆ అమ్మాయికి కొత్త జీవితాన్ని ఇవ్వడమే కాకుండా కొత్త మార్గాల్లో నడిచే అవకాశాన్ని కూడా ఇస్తుంది. నేటికి ఆ అమ్మాయి అభితో కలిసి ఢిల్లీలో నివసిస్తుంది. ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతుంది. తన కృషి అంకిత భావంతో తన కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.